హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం కమెంట్ రైటింగ్ గురించి నేర్చుకున్నాం కదా 10th క్లాస్ స్టేట్ బోర్డు సోషల్ సైన్స్లో. సో ఇప్పుడు మనం అనాలిసిస్ రైటింగ్ గురించి నేర్చుకుందాం. అనాలిసిస్ రైటింగ్ కూడా మనకు తెలుసు 4 మార్క్స్కి 6 మార్క్స్కి ఉంటుంది. అండ్ అనాలిసిస్ రైటింగ్ కూడా కమెంట్ రైటింగ్ లాగానే కొన్ని సబ్ హెడింగ్స్ ఉంటాయి. అవి ఫస్ట్ సబ్ హెడింగ్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఎ గ్రాఫ్ షోస్, అదర్వైజ్ వీ కెన్ రైట్ యాజ్ ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ సబ్ హెడింగ్ అబౌట్ డేటా, థర్డ్ వన్ డేటా అనాలిసిస్, ఫోర్త్ వన్ ఫైండింగ్స్, ఫిఫ్త్ వన్ సజెషన్స్, సిక్స్త్ వన్ కన్క్లూజన్. ఇవి అనాలిసిస్ రైటింగ్ యొక్క సబ్ హెడింగ్స్. సో మనకి ఎగ్జామ్ పేపర్లో 4 మార్క్స్కి 6 మార్క్స్కి ఒక బార్ డయాగ్రామ్ కానీ ఒక పై డయాగ్రామ్ కానీ ఇస్తారు. ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనము ఈ అనాలిసిస్ అనేది రాయాలి. అంటే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మనం అర్థం చేసుకొని ఆ కంటెంట్ని ఆ డయాగ్రామ్ని మనం అనలైజ్ చేసుకొని సబ్ హెడింగ్స్ వైజ్గా మనం రాసుకోవాలి. అదే అనాలిసిస్ రైటింగ్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. టెక్స్ట్ బుక్లో వార్ రిలేటెడ్ డెత్స్ అని చెప్పేసి 12th లెసన్లో లాస్ట్ పేజ్లో ఉంది. ఈ వార్ రిలేటెడ్ డెత్స్ 1500 అన్నట్టు 1999 CE ఇచ్చాడు. దీంట్లో మనకి 1500 ఇయర్స్ నుంచి 1999 దాకా ఎన్ని డెత్స్ ఉన్నాయి, పర్ మిలియన్ ఎన్ని డెత్స్ ఉన్నాయి, పర్ 1000 పీపుల్ ఎన్ని డెత్స్ ఉన్నాయని ఇచ్చారు. యాక్చువల్గా మనకి 12th లెసన్లో 2 బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. 2 బార్ డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 19th లెసన్లో కూడా ఒక బార్ డయాగ్రామ్ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబబ్లీ రిపీటెడ్ అయ్యే డయాగ్రామ్స్ ఏవైతే మనకి అనాలిసిస్కి ఇస్తారో. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే ఇది వార్ రిలేటెడ్ డెత్స్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ అనాలిసిస్ రైటింగ్ రాయాలి. అనాలిసిస్ రైటింగ్లో ఫస్ట్ సబ్ హెడింగ్ వాట్ ఈజ్ ఎ గ్రాఫ్ షోస్. ద గ్రాఫ్ షోస్ అబౌట్ ద వార్ రిలేటెడ్ డెత్స్ ఫ్రమ్ 1500 to 1999 CE. It is a common era. Here, that's it. Okay. Next, about data. What data they have given? War deaths in millions they have given. War deaths per 1000 people they mentioned. Data analysis. ఈ డేటా మొత్తాన్ని మనం అనలైజ్ చేయాలి. 1500 to 1599 CE వరకు మనం చూసుకుంటే 1.6, 3.2 మాత్రమే ఉన్నాయి డెత్ రేట్స్. అదే 1900 to 1999 చూసుకుంటే 109.7 వార్ డెత్స్ మిలియన్స్. 109 million people were died in the wars. Per 1000 people 44 members died. అంటే వార్ రిలేటెడ్గా ఎన్ని డెత్స్ ఉన్నాయి 1500 to 1900 అనేది మనం అనలైజ్ చేసి చూపించాలి. ఓకే. నెక్స్ట్, ఇవి బార్ డయాగ్రామ్స్ మనకు అప్ అండ్ డౌన్ చూపిస్తున్నాయి అంటే మనం ఇంకో సబ్ హెడింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అంటే ఈ బార్ డయాగ్రామ్లో ఒక్కోసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంక్రీజింగ్ ఇన్ విచ్ ఆస్పెక్ట్, డిక్రీజింగ్ ఇన్ విచ్ ఆస్పెక్ట్, ఈ సబ్ హెడింగ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైండింగ్స్. ఇక్కడ మనకి బార్ డయాగ్రామ్ కిందే మనకు ఒక కంటెంట్ అనేది ఇచ్చారు, కానీ ఈ కంటెంట్ మీకైతే ఎగ్జామ్ పేపర్లో రాదు. సో ఒకసారి మీకు ఇది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ద లాస్ట్ కాలమ్ టెల్స్ us that proportionate deaths due to wars. The number of war deaths for every 1000 people who lived during those centuries. Thus, less than 4 people out of 1000 died in the 16th century, while it rose to more than 44% in the 20th century, nearly 4.5% people. సో మీరు ఇది మెన్షన్ చేయొచ్చు. అలాగే మీరేం ఫైండ్ అవుట్ చేశారు అంటే 1900 to 1999 అనే దాంట్లో ఆ ఎరాలో మనకి ఎందుకు వార్ రిలేటెడ్ డెత్స్ ఉన్నాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ద ఫైండింగ్ అండ్ ద రీజన్ ఈస్ వరల్డ్ వార్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ సజెషన్స్. నెక్స్ట్ సబ్ హెడింగ్కి వచ్చేసరికి సజెషన్స్ మనం చాలా ఇవ్వచ్చు. వార్ రిలేటెడ్ వచ్చేసరికల్లే మనము గో ఫర్ పీస్, గో ఫర్ నెగోషియేషన్స్ విత్ అదర్ కంట్రీస్, డోంట్ గో ఫర్ వార్స్, లివ్ విత్ బ్రదర్హుడ్, ఇలా మనకి నచ్చిన సజెషన్స్, మన ఓన్గా మనం ఏం రాయగలుగుతాం అనేది సజెషన్స్ ఇవ్వచ్చు. లాస్ట్ కన్క్లూజన్. ఇన్ టోటల్ కన్క్లూడింగ్ వాట్ వీఆర్ కన్క్లూడింగ్, బికాస్ ఆఫ్ వార్స్ మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ అక్కరింగ్, సో ప్లీజ్ అవాయిడ్ ద వార్, గో విత్ ద పీస్. దట్స్ ఇట్. సో ఇది అనాలిసిస్ రైటింగ్. ఇలా మీరు వాళ్ళు ఇచ్చిన
టేబుల్ ఆర్ పై డయాగ్రామ్ ఆర్ బార్ డయాగ్రామ్ ఏదైనా తీసుకొని దాన్ని కంటెంట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆ బార్ డయాగ్రామ్ దేని రిలేటెడు, ఇయర్స్ మెన్షన్ చేశారా, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఇన్డెప్త్గా మనం అనలైజ్ చేసుకున్న తర్వాతే అనాలిసిస్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు ఈ విధంగా సబ్ హెడింగ్స్ పెట్టి మీరు ఇన్డెప్త్గా రాయగలిగితే మీకు మార్క్స్ అనేవి మంచి స్కోరబుల్ అనాలిసిస్ రైటింగ్లో. థ్యాంక్ యూ.